యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే కేపీఎల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశామన్న అమిలినేని సురేంద్రబాబు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా క్రీడాకారుల స్ఫూర్తిని వెలికి తీసేందుకే ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో కేపీఎల్ కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీని ఏర్పాటు చేశారు. కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక కరణం చిక్కప్ప పాఠశాల క్రీడా మైదానంలో కేపీఎల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కేపీఎల్ టోర్నమెంట్లో 8 టీములు 32 లీగ్ మ్యాచ్లు నిర్వహించామని తెలిపారు. ఈ టోర్నీ ఐపీఎల్ తరహాలో ఏర్పాటు చేశామని, క్రీడాకారులు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపడానికి మైదానంలో ఫ్లడ్ లైట్లు, లైవ్ స్ట్రీమ్, కామెంటరీ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశామని అన్నారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి టోర్నీని ప్రారంభించారు. ఈరోజు సన్నీ రైజర్స్ వర్సెస్ మీసేవా ఫైటర్స్ కు జరిగిన లీగ్ మ్యాచ్లో 1 పరుగు తేడాతో సన్నీ రైజర్స్ మీసేవా ఫైటర్స్ పై విజయం సాధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ, కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యువతలో క్రీడా స్ఫూర్తిని వెలికి తీసేందుకే ఈ కేపీఎల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశామని, ఈ కేపీఎల్ టోర్నమెంట్ పూర్తిగా నియోజకవర్గ క్రీడాకారుల కోసమేనని, నియోజకవర్గంలో మంచి క్రీడాకారులు ఉన్నారని ఆకాంక్షించారు. భవిష్యత్తులో వీరు రాష్ట్ర, దేశ స్థాయిలో రాణించగలరని ఆశిస్తున్నామన్నారు. క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే నియోజకవర్గంలో మరిన్ని క్రీడా నైపుణ్య కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మన కళ్యాణదుర్గం పట్టణంలో కేపీఎల్ అంటే కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ అనే మ్యాచ్లు ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మన ప్రాంతంలో క్రీడా స్ఫూర్తి కలిగిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళలో నైపుణ్యం గల వ్యక్తులను బయటకు తీయాలనే ఉద్దేశంతోనే ఈ కేపీఎల్ నిర్వహించడం జరిగింది. చాలా ఉత్సాహంగా రాత్రి 10 గంటలైనా కూడా ఇంతమంది వచ్చి ఉత్సాహంగా చూస్తున్నారంటే వీళ్ళకున్న క్రీడ మీద ఉన్న వాళ్ళకి ఎంతో పట్టు ఉంది. ఆ పట్టుని ఖచ్చితంగా మనం బయటకు తీయగలుగుతాం. ఈరోజు మ్యాచ్లు అన్నీ కూడా కనీసం 8 టీంలు 32 మ్యాచ్లు జరుగుతున్నాయి. అంటే 32 మ్యాచ్లు కూడా మన కళ్యాణదుర్గం ప్రాంత వాసులకే. దీంట్లో ఏ ఒక్కరు కూడా బయట వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే ఎప్పుడైతే మన ప్రాంతం వాళ్ళకి మనం జరుపుకుంటామో వీళ్ళలోనే మనం బలమైన టీములను సెలెక్ట్ చేసుకుని రేపు పొద్దున డిస్ట్రిక్ట్ లెవెల్లో కావచ్చు, లేదా రాష్ట్ర లెవెల్లో కావచ్చు, దేశ లెవెల్లో కూడా మనం పంపించే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా కూడా మనం కృషి చేద్దాం. వాళ్ళ పట్టుదలని, వాళ్ళకున్న స్ఫూర్తిని అన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఈరోజు నాకు సహకరించిన మన మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా నాయకులు కూడా ఒక్కో టీంకి లీడర్షిప్ తీసుకొని వాళ్ళు కూడా అన్ని కూడా పట్టుదలతో, స్ఫూర్తితో పోరాడుతున్నారు. ఇది ఒక మంచి స్ఫూర్తిదాయకమైన టోర్నమెంట్గా భావిస్తున్నాం. ఇంకా కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాం. మనం ఫైనల్ రోజు చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో అనేది అన్ని చూసి మీకు తెలియజేస్తాం.